ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై రిక్రూట్మెంట్ పాలసీ రూపొందించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కంప్యూటర్ విద్యార్హతను తప్పనిసరి చేయాలని నిర్దేశించారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారికి ఈ-లిటరసీ శిక్షణను పునరుద్ధరించాలన్నారు. ప్రజల మనసు గెలిచేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు ఉండాలని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో చొరవ చూపాలని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడికి సేవలందించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని, అవినీతి జాడ లేకుండా ప్రతి సంక్షేమ పథకము ప్రజలకు చేరాలని విభాగాధిపతులు, కార్యదర్శులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. కనీసం 80% ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయాలన్నారు. నెలకోసారి సమీక్ష నిర్వహించాలని, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు జిల్లాల్లో పర్యటించాలని స్పష్టం చేశారు. డ్రోన్లు, బయోమెట్రిక్ సిస్టమ్, కమాండ్ కంట్రోల్ రూమ్, కోర్ డేటా అథారిటీ, సీసీటీవీ కెమెరాలు, ఆధార్ వివరాలు సిద్ధంగా ఉన్నందున ఆ సమాచారాన్ని అధికారులు సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం నిర్దేశించారు. అవసరమైన అన్ని రికార్డుల హార్డు కాపీలు భద్రపరుచుకోవాలని, సాఫ్ట్ కాపీలను సైబర్ సెక్యూరిటీ సహాయంతో నిక్షిప్తం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అభివృద్ధిలో రాష్ట్ర ఉనికిని దేశం గుర్తించిందన్న సీఎం అందుకు తగ్గట్టుగానే ప్రతి అంశంలో ఉత్తమ పనితీరు కనబర్చాలని ఉద్బోధించారు. 25 మంది మంత్రులకు నెలలో ఒక్కో రోజు సమయం కేటాయించి మొత్తం 37 శాఖల పనితీరును సమీక్షిస్తారన్నారు. అందరూ ఒకే కుటుంబం, ఒకే బృందంగా నడుచుకోవాలని, సమిష్టి కృషితోనే 2.5 ఏళ్లలో మెరుగైన ఫలితాలు సాధ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. ఫలితాల సాధనలో మంత్రులు, అధికారులదే సమాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న 7 మిషన్లపై కొత్త మంత్రులు అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్య ఆరోగ్య రంగంలో ఇటీవలి మార్పులు మిగిలిన శాఖలకు ఆదర్శం కావాలని చంద్రబాబు అన్నారు. కన్సల్టెంట్లు, నాలెడ్జ్ పార్ట్నర్లను నియమించుకుని ప్రతి శాఖ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఉద్యాన రంగంలో మెరుగైన ఫలితాల సాధనతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 450 కోట్లు కేటాయించిందని, ఇది మిగిలిన శాఖలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాబట్టడంలో కొంత జాప్యం అవుతోందని, ఈ సమస్యను అధిగమించాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో అసంబద్దంగా చేపట్టిన సెస్ సర్వే కారణంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించే ఇళ్లల్లో ఏపీకి అన్యాయం జరుగుతోందని చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తయ్యేలా సీఎస్ నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. శాఖమూరులో 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. స్మృతివనానికి ఈ నెల 14న భూమి పూజ చేయనున్నారు.